నాగార్జున ముందే తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన యష్మి. ఈమె మామూలు నటి కాదు బాస్, మామూలు నటి కాదు, మహానటి. మణికంఠ సీత టాస్క్ లో సంచాలక్గా నీ నిర్ణయం కరెక్టేనా అని నాగార్జున అడిగితే, కరెక్టే సార్, నేనైతే ఏ తప్పు చేయలేదు అని అంది. వీడియో చూపించగానే, కాదు సార్, వాళ్ళు 5గురు ఉన్నారు, ఫుడ్ లేకపోతే ఇబ్బంది అవుతుందని అదొక్కటే ఆలోచించాను సార్ అని ఎమోషనల్ డ్రామా ఆడింది. మరి ఈ విషయం ముందే చెప్పొచ్చుగా అని నాగార్జున అన్న, అసలు చెప్పొద్దు అనుకున్నాను సార్ అని మళ్ళీ కలరింగ్ ఇచ్చింది. ఇప్పుడు మీ ఇంటెంట్ కరెక్టే, దాన్ని మేమేం కాదనలేం, కానీ చెప్పే విధానం కూడా సాఫ్ట్ గా ఉండాలి. నన్ను సంచాలక్గా ఎందుకు నిలబెట్టారో బిగ్ బాస్ ని అడుగు, నా డిసిషన్ కాదు అని అంత రఫ్ గా మాట్లాడి నాగార్జున ముందు ఎందుకమ్మా ఈ డ్రామాలు? యువర్ ఫెయిల్ యాజ్ ఎ సంచాలక్, యువర్ ఫెయిల్ యాజ్ ఎ చీఫ్, యువర్ ఫెయిల్ యాజ్ ఎ కంటెస్టెంట్. నాకు తెలిసి ఈ వీక్ లో నీ బిహేవియర్ చూసి ఏంట్రా ఈ అమ్మాయి ఇలా ఉంది అని ఆల్మోస్ట్ అందరూ అనుకునే ఉంటారు. అండ్ బీ రెడీ ఫర్ నామినేషన్స్. ఐ థింక్ నెక్స్ట్ వీక్ లో యష్మికే ఎక్కువ నామినేషన్స్ పడతాయి అని అనిపిస్తుంది. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? యష్మి ప్రవర్తించిన తీరు మీకెలా అనిపించింది? బాగానే ఉంది అని అనుకుంటే ఎస్ అని, అస్సలు బాలేదు అని అనుకుంటే నో అని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి బాస్.